గోధుమ పిండిలో క్యారెట్ కలిపితే ఇంత రుచిగా ఉంటుందా? ఈ రెసిపీ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. వెల్కమ్ టు ది జూహా ఫాతిమాస్ వరల్డ్. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, క్యారెట్ తురుము, జీలకర్ర, ఉప్పు, కారం, కొద్దిగా నూనె వేసి బాగా కలపండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీటిని వేస్తూ చపాతి పిండి వలె కలుపుకోవాలి. చపాతి పిండిని బాగా కలిపిన తర్వాత చివరగా మళ్ళీ కొంచెం నూనె వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన దానిని 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. పక్కన ఉంచిన తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీని ఒత్తుకోవాలి. చపాతీ ఒత్తుకున్న తర్వాత వేడి పెనంపై వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుతూ నూనె లేదా నెయ్యి వేసి కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీకరమైన క్యారెట్ చపాతీ రెడీ. క్యారెట్లో విటమిన్ ఏ, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికి కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం జూహా ఫాతిమా వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.